AP Mega DSC SGT 2025 Online Test Series Program. DSC ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి DSC అభ్యర్థి నమ్మకం ఎస్ఎండ్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8839466666. ఓకే మిత్రులారా, డివిజనల్ టెస్ట్ 7కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాయి. వర్షములు లేక ప్రజలెల్ల వలసపోక పల్లెటూళ్ళను కలదప్పి పాడుబడియే పంచరంగుల చిలక అంచెంచబడిన వసతులెల్లను ఈనాడు వల్ల కాదు. పై పద్యం దేని గురించి చెప్తుంది? వలసల గురించా? నో. పంట పొలాలు? నో. చిలకల గురించి? నో. కరువు తీవ్రత గురించి తెలియజేస్తుంది. కరువు తీవ్రతను గురించి తెలిపేటువంటిది. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకొని. ఈ పాటలో రచయిత ఎవరి గురించి చెప్తున్నారు? కర్షకుడు గురించి చెప్తున్నారు. ఎవరి గురించి చెప్పడం జరుగుతున్నది? కర్షకుడు గురించి చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క గేయంలో. ఎవరు చెప్పారు ఈ గేయాన్ని అంటే కొసరాజు రాఘవయ్య. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ, నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకొని. కొసరాజు రాఘవయ్య గారు రైతును గురించి రాసినటువంటి పాటగా దీన్ని మనము చెప్పుకోవాలి. రైట్. వెంకటస్వామి ఎవరు? వెంకటస్వామి పైన పాఠ్యాంశం. వెంకటస్వామి ఎవరు అంటే గంగన్న యొక్క మంచి కోరిన వ్యక్తి, ఆ ఊరిలో పెద్ద మనిషి, గంగన్న పక్కింటి మనిషి. ఎవరా? వెంకటస్వామి. తర్వాత పాపంపల్లి ఎవరిది అంటే గంగన్నది. గంగన్న స్వగ్రామం పాపంపల్లి. తర్వాత కంపిల కొట్టాలి ఎక్కడ అంటే బళ్ళారికి సమీపంలో కంపిల కొట్టం రామప్ప గారిది. ఇది రామప్ప గారి స్వగ్రామం. నారాయణ వెంకటలక్ష్మి ఎవరు? గంగన్న కొడుకు కోడలు. ఓకే, 1 2 3 4 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. పైన అనేటువంటి పాఠ్యాంశంలో వాళ్ళు రావడం జరుగుతుంది. గంగన్న భార్య ఎవరు అంటే నరసమ్మ. గుర్తుపెట్టుకోవాలి. మరి జతపరచండి. సంఘ సంస్కర్త తత్వవాది పోతులూరి వీరబ్రహ్మం. జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం అనేటువంటి ఆయన సొంతగా జానపద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, మనకు దక్షిణ భారతదేశంలో మొట్టమొదట జానపద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, భారతదేశంలో 2వ జానపద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి నేదునూరి గంగాధరం. తన యావదాస్తిని దాని కొరకే ఖర్చు చేయడం జరిగింది జానపద సాహిత్యం కొరకు. ఎవరు? నేదునూరి గంగాధరం. పోతులూరి వీరబ్రహ్మం సంఘ సంస్కర్త, ఒక గొప్ప తత్వవాది. ఓకే, ఆయన రాసినటువంటిదే కాళికాంబ సప్తశతి, తర్వాత కాళికాంబ శతకము, గోవిందమ్మ వాక్యాలు, సిద్ధగురు బోధ, ఇవన్నీ కూడా రాయడం జరిగింది. కక్కయ్య, అన్నాజయ్య, ఆనంద భైరవ యోగి అనేటువంటి వారు ఆయన శిష్యులు. మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య. అంటే దేవతల యొక్క విగ్రహాలను, ఆ బొమ్మలను ఇలా ఉంటాయి అని మనకు మొట్టమొదటి తెలియజేసింది వడ్డాది పాపయ్య. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. కార్టూన్ స్వేచ్ఛా విహంగం. తర్వాత వచ్చే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి స్త్రీ ఎవరు అంటే రాగతి పండరి. సో 5 4 3 2 1 5 4 3 2 1 సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఎప్పుడు
ఒప్పుకో వద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి అని అంటూ గేయం రాసినటువంటి వ్యక్తి ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సుద్దాల అశోక్ కాదు, కాసర్ల శ్యామ్ కాదు, చంద్రబోస్ కూడా కాదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. రైట్. చిరమాలిన్యం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించినది? చిరమాలిన్యం అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు సంబంధించిందంటే వచన కవిత ప్రక్రియకు సంబంధించినది. వచన కవిత అంటే చందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో భావయుక్తంగా సాగే రచననే వచన కవిత. అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేయడం వచన కవిత. ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన యొక్క జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే ఆత్మకథ. ఉత్తమ పురుష కథనంలో ఉండడం జరుగుతుంది. ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలిపేవే ఆత్మకథలు. సాహితీ రూపకము. సాహితీ రూపకము అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక గ్రంథానికి సంబంధించినటువంటి పాత్రలు, ఆ పాత్రల యొక్క సంభాషణలు, ఆహార్యం అనేటువంటిది అంటే ఆ పాత్రకు తగినటువంటి ఆహార్యం అంటే దుస్తులు, వస్త్రధారణ చేపట్టి ప్రదర్శించడం అనేటువంటిది జరిగితే, అభినయించడం అనేటువంటిది జరిగితే దానినే సాహితీ రూపకం అని చెప్తారు. అంటే అష్టదిగ్గజ కవులు ఎలా ఉంటారు, వారి సంభాషణ ఏమిటి, వారి ఆహార్యం ఏమిటి అని విద్యార్థుల చేత దానిని నటింపజేస్తే, విద్యార్థులను నటులుగా అందులో పెట్టి దాని గురించి ప్రదర్శింపజేస్తే దానినే సాహితీ రూపకం అని చెప్తారు. వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని విభాగాలుగా వివరించి చెప్పడమే వ్యాసము. మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిది? మామిడిపూడి వెంకట రంగయ్య గారిది. మామిడిపూడి వెంకట రంగయ్య గారిది. నాటి చదువు, ఆ కాలంలో చదువు ఎలా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ మామిడిపూడి వెంకట రంగయ్య రాసుకున్నటువంటి ఆత్మకథ మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు. రైట్. డాక్టర్ సివి సుబ్బన్న గారినే అవధాన పితామహ సరస్వతి పుత్ర అనేటువంటి బిరుదులు ఆయనకు ఉండడం జరిగింది. శతావధాన ప్రబంధ త్రిపుటి అనేటువంటి గ్రంథం రాశారు. ఈయన వేటూరి ప్రభాకర శాస్త్రితో కలిసి అవధాన విద్య అనే పుస్తకం రాశారు. ఆ అవధాన విద్య పుస్తకంలోని తీసుకోబడిన పాఠ్యాంశమే భువన విజయము. చాటుపద్యం మణిమంజరి ఎవరు రాశారంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. షేక్ కాజా హుషేన్. ఈ షేక్ కాజా హుషేన్ గారినే దేవిప్రియ అనేటువంటి కలం పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ షేక్ కాజా హుషేన్ రాసినటువంటి రచనలు ఏమిటి అంటే అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, తుఫాను, తుమ్మెద, నీటి పుట్ట, తర్వాత కనుక చూసినట్లయితే అరణ్య పురాణము, గాలి రంగు అనేటువంటి రచనలు ఈయనవి. పైడి తెరేష్ బాబు హిందూ మహాసముద్రం, అల్పపీడనం అనేటువంటి రచనలు చేయడం జరిగింది. రైట్. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులికి గజల్. గజల్ 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 అనేటువంటిది అరబ్బీలో నుంచి రావడం జరిగింది. గజల్ అనగా అర్థం రాగాలాపన. రాగాలాపన అనేటువంటి అర్థంలో తీసుకోవడం జరగాలి. గజల్లో పల్లవి ఉంటుంది, చరణాలు ఉంటాయి. గజల్లో పల్లవిని మత్లా, చరణాన్ని మక్తా, కవి నామముద్రను తక్కల్లస్ అంటారు. చమత్కార, కేలన, ఇంపు, కుదింపు అనేటువంటి లక్షణాలు కూడా గజల్కు ఉండేటువంటివి. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులికే గజల్. మరి హైకు అంటే 3 పాదాలు కలిగి గరిష్టంగా 17 అక్షరాలు కలిగిన రచననే హైకూలు అని చెప్పడం జరుగుతుంది. హైకూలు అని చెప్పడం జరుగుతుంది. హైకూల్లో ఎన్ని పాదాలు ఉంటాయి? 3 పాదాలు ఉంటాయి. 17 అక్షరాల వరకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రుబాయిలు, అంత్యప్రాసలు అనేటువంటివి కలిగి తాత్వికతను పెంపొందించేటువంటివే రుబాయిలు. తాత్వికతను, నీతిని గురించి తెలిపేటువంటివే రుబాయిలుగా మనము చెప్పుకోవడం అనేటువంటిది జరగాలి. రుబాయిలో అంత్యప్రాస నియమము అంటే పాదానికి చివర ఒకే పదం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగులో రుబాయిలు రాసిన వారు దువ్వూరి రామిరెడ్డి గారు. ఏ పేరుతో? పానశాల అనే పేరుతో రాయడం జరిగింది. నానీలు. నాని అంటే అర్థము నావి నీవి కలిస్తే మనవి
అంటే గరిష్టంగా 24 అక్షరాల దాకా ఉండడం జరుగుతుంది. రొయ్య మడమల కింద భూమాత కలేబరం, వలవేస్తే డాలర్లే పడ్డాయి అనేది ఏమిటి అంటే ఒక నాని. నాని అంటే అర్థం నావి నీవి కలిస్తే మనవి. రైట్, జతపరచండి. మద్దూరి నగేష్ బాబు, మద్దూరి నగేష్ బాబు ఊరు, వాడ, రచ్చబండ, వెలివాడ ఇవన్నీ కూడా ఆయన గారివిగానే చెప్పాలి. రైట్, జిల్లెలమూడి అమ్మవారు, అందరి ఇల్లు అంటే భోజనాలు ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. పైడి తెరేష్ బాబు, అల్పపీడనం హిందూ హాస్య కథంలో నుంచి తీసుకోబడింది నవ్వుతూ అనేటువంటి కథ. నవ్వుతూ అనేటువంటి కథ రామచంద్రరావు పాత్ర అందులో ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. ఎప్పుడు ఆయన నవ్వుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంది. ఆయన గురించి తెలిపేదే ఆ యొక్క నవ్వుతూ అనే కథ. 2413 ఈజ్ రైట్ ఆన్సర్. 2413. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తరువాత చినుకు స్పర్శ ఏ సమస్య? చినుకు యొక్క స్పర్శ షష్ఠి తత్పురుష సమస్య. రేయి పగలు, రేయి పగలు ద్వంద్వ సమస్య. ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం. అక్షరం, అక్షరం అంటే క్షరం కానిది నంతత్పురుష సమస్యం. రైట్, నల్ల మేఘం, నల్ల నైన వేగం. నల్ల అనేది విశేషణం, మేఘం అనేటువంటిది విశేష్యం. అంటే విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే. 1 2 3 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, డన్. తర్వాత భువన విజయం సాహితీ రూపకంలో గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న అనే సమస్యను ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? ముక్కోనికి, ముక్కు తిమ్మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ముక్కు తిమ్మన దాన్ని చక్కగా పరిష్కరించడం జరుగుతుంది. ఆడిన మాట తప్పిన వాడిని గాడిద కొడుకంచు తిట్టగా. గాడిద విని అయ్యో వీడా నా కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న అని ముక్కు తిమ్మన లేదా నంది తిమ్మన దాన్ని పరిష్కరించడం జరిగింది. దూర్జేటి గారు పరిష్కరించింది ఏమిటి? అనేటువంటి సమస్యను దూర్జేటి గారికి శ్రీకృష్ణదేవరాయలు ఇస్తే ప్రభు అర్థం లేనటువంటి అక్షర విన్యాసం కలిగినటువంటి పద్యాన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన దానిని పూరించడం జరుగుతుంది. ఇక అల్లసాని పెద్దన గారికి ఏమి ఇవ్వడం జరిగింది? అగ్రజానుజులు అనుజాగ్రజులైరి, అగ్రజానుజులు అనుజాగ్రజులైరి అనే అన్న తమ్ముడు, తమ్ముడు అన్నలు ఎలా అయ్యారో చెప్పమని పెద్దన గారికి ఇచ్చారు. మల్లన్న గారికి ఏమీ ఇవ్వలేదు. రైట్, శర్కర ప్రకృతి వికృతి, చక్కెర. పద్యం పద్యం. సంతోషం సంతసం. విజ్ఞానం విజ్ఞానం. 2 3 4 1. 2 3 4 1. ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ముచుకుందుడు అనే రాజుకు అతిథి మర్యాద కథను చెప్పినది ఎవరు? ముచుకుందుడు అనే రాజుకు అతిథి మర్యాదను చెప్పినది శుక్రాచార్యుడు అనేటువంటి రాక్షస గురువు. మరి ఇదే కథను భీష్మ పితామహుడు ధర్మరాజుకు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, అతిథి మర్యాద కథను ఎవరికి చెప్తారు? శుక్రాచార్యుడు ముచుకుందుడికి చెప్తాడు, మరియు భీష్ముడు ధర్మరాజుకు కూడా చెప్పడం జరుగుతుంది. భృగు మహర్షి కాదు, వైశంపాయనుడు కాదు, కన్వ మహాముని కూడా కాదు. రైట్, జతపరచండి. ఉజ్వలాంగి, ఉజ్వల ప్లస్ అంగి. ఆకి ఆపరమైంది దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. అత్యధికం, అతి ప్లస్ అధికం, అత్యధికం యనాదేశ సంధి. అతిలో ఏముంది? ఈ ఉంది. ఈకేం పరమైంది? ఆ పరమైంది. ఈకే అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఈ స్థానంలో ఈ అనేటువంటి ఎన్ను ఆదేశముగా వస్తుంది, ఏకాదేశముగా రాదు. అప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి మరొకటి వస్తుంది. అప్పుడు ఇటు పక్క మిగిలి ఉండేటువంటి అత్ ప్లస్ ఈ కలిపితే అత్య, అత్య ప్లస్ అధికం కలిపితే అత్యధికం. ఏ సంధి? యనాదేశ సంధి. పులిగిట్లు, పులుగు ప్లస్ ఇట్లు. పులుగులో ఉత్తుంది, ఉత్తును ఖర్చుపరమైంది, సంధి జరిగింది కాబట్టి ఉత్వ సంధి. శరణంబు సొచ్చిన, శరణంబు ప్లస్ చొచ్చిన, శరణంబు ప్లస్ చొచ్చిన అవుతుంది. చొచ్చిన అంటే ప్రథమము మీది పరుషములకు
గసడదవలు ఆదేశముగానగు అనేటువంటి సూత్రము చేత అది గసడదవాదేశం అవుతుంది. 3142 ఈజ్ రైట్ ఆన్సర్. 3142 రైట్. భారతదేశ సంస్కృతి నాగరికతను అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాలని, అన్ని ప్రాంతాల వారు ఆచారాలను అభినందించాలని ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏక్ భారత్ ఏక్ నది, నో, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ సంస్కృతిని నాగరికతలు ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ వివిధ సంస్కృతి భారత్ సమ్మేళన కాదు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. కథక్కలిలో కలి అనగా అర్థం ఏమిటి? కలి అంటే ఆట. కలి అంటే ఏమిటి? ఆట. కథాకలి ఇది మనకు కేరళలో ప్రదర్శించబడేటువంటి నృత్య రూపకం. ఇందులో మాటలు అనేటువంటి ఉండవు, సైగల రూపంలోనే దాని యొక్క భావాన్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కథాకలి అంటే కథను ప్రదర్శిస్తూ ఆడేటువంటి ఆటే కథాకలిగా మనం చెప్పడం జరగాలి. ఓకే, ఇదంతా కూడా ప్రధానంగా హావభావాల ద్వారా భావాన్ని వ్యక్తీకరించేటువంటి ఆటే కథాకలి ఆటగా చెప్పాలి. ఇది కేరళలో వ్యాప్తిలో ఉండేటువంటి ఆట. ఓకే, దాట్స్ ఆల్. అంతటితో మనకు ఆ యొక్క డివిజనల్ టెస్ట్ 7కి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. డిఎస్సి ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు. 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ఎస్జిటి మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ఎండ్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666.